నమస్తేలో ఉన్నటువంటి వార్తను కూడా చూద్దాం. ఇక తులం బంగారం ఇయ్యలేము. ఈయన వల్లనే ఎప్పుడైతే పొన్నం ప్రభాకర్ గౌడు ఎప్పుడైతే ఆర్టీసీకి మంత్రి అయిందో, ఆర్టీసీకి అయినటువంటి నేపథ్యంలో అన్న ఆస్తులు మాత్రం ఆర్టీసీ లాగా పెరిగిపోతున్నాయి కోట్ల రూపాయలకు. అన్న ఇసుక దందా, అన్న అన్ని టిప్పర్ దందా, అన్ని దందాలు జోరుగా పోతున్నాయి. ఇసుక దందాలకు మారుపేరే ఇవాళ పొన్నం ప్రభాకర్ గౌడ్. హుస్నాబాద్ కరీంనగర్ నుంచి మొదలుకుంటే ఇలా హైదరాబాద్ దాకా ఇష్టానుసారంగా దందాలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ కుటుంబాలు బతికే అంత ఎంత అంటే కుటుంబాలు కోట్ల రూపాయలు సంపాదించుకొని తరగనంత ఆస్తిని సంపాదించుకునే పరిస్థితిలో మన పొన్నం ప్రభాకర్ ఉన్నాడు. గతంలో ఒక మంత్రి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఏ విధంగా బుద్ధి చెప్పిలో అర్థమైపోయింది. ఈ రోజు ఉన్నటువంటి నేపథ్యంలో కనీసం సీనియర్ మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు, సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ అనేటువంటి విలువ లేకుండా కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది పొన్నమన్నది. మరి పొన్నమన్న ఇది ఒక్కసారి గెలిచిందంటే ఇక తరగని ఆస్తి అని ఉంటాడా, లేకపోతే ఒక్కసారిగా నా కాంగ్రెస్ పార్టీ ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, నా ఆస్తులు బాగుంటే చాలనేటువంటి నేపథ్యంలో ఇలా తెలంగాణలో ఉన్నటువంటి మంత్రుల పరిస్థితి ఉంది. అందుకోసమే తులం బంగారం ఇయ్యలేము, కథ అయిపోయి ఇవాళ ఉప ఎన్నిక జరుగుతుంది. మీరు ఆడేదే అబద్ధాలు. ఇక అబద్ధాలు మీరే ఒప్పుకున్నారు. ఇక తులం బంగారము ఇయ్యలేము. మేము హామీ ఇచ్చినప్పుడు రేటు 50,000, ఇప్పుడు తులం ధర 1,50,000 అయింది. అందుకే కళ్యాణ లక్ష్మి బంగారం ఇవ్వలేము. భవిష్యత్తులో 4,000 పెన్షన్ మహిళలకు 2,500 ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. ఓ ఛానల్తో మంత్రి పొన్నం వ్యాఖ్యలు చూడు, ఎంత కొద్దిగా నన్ను ఉన్నదా లేదా. ఇక కాంగ్రెస్ పార్టీ ఎవరు పరువు తీసుకుంటున్నారు. అప్పుడు 50,000 ఉంది. మరి అప్పుడు 2020 మీరు గెలిచినప్పుడు, 2022లో మీరు గెలిచినప్పుడు మరి అప్పటి నుంచి ఇప్పుడు అట్నే ఆపుకొని ఉండకపోయినావు. మరి ఎందుకు పెరిగిన 2023, 2025 ఎందుకు వస్తుంది? మరి మీరు గెలిచినప్పుడు అక్కడనే ఉండకపోయారు. మీ ఆస్తులు, మీ విలువలు ఎందుకు కోట్ల రూపాయలకు పెరిగిపోతున్నాయి? మీరెందుకు ల్యాండ్ క్రూజర్లు కార్లలో పోతున్నారు? డొక్కు వాహనాల్లో మీరు కూడా పోవచ్చు కదా. అప్పుడు 50,000కే బంగారం, 50,000 బంగారం ఉన్నప్పుడు మరి తీసుకోకపోయినావు. 50,000 బంగారం 100 రోజులు ఇస్తానని చెప్పినటువంటి మీ మాటలు ఏమైపోయినాయి? ఇప్పుడు 1,30,000 అయితే 1,50,000 అవుతాయి. అంటే మీ ఓటు విలువ చూడండి ఏ విధంగా ఉందో. మన ఓటు విలువ చూడండి ఎంత ఘోరంగా ఉందో. 4,000 పింఛన్ కూడా అబద్ధమే. 4,000 పింఛన్ కూడా అబద్ధమే. ఇవాళ స్కూటీలు, పిల్లలకు, నిరుద్యోగ యువతకి డబ్బులు అవన్నీ అబద్ధమే. కాంగ్రెస్ పార్టీ కళ్ళబొల్లి మాటలు చెప్పి పైచాచిక ఆనందం ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసి గెలిచినటువంటి నాయకులు వీళ్ళు. తులం బంగారం అయింది. ఇక తులం బంగారం గతంలో ఉన్న కేసీఆర్ ఎంతో కొంత బంగారం ఇచ్చిండు. ఆడబిడ్డల కోసము 1,16,000 రూపాయలు ఇచ్చిండు. ఇవాళ అది కూడా లేదు. ఎక్కడేసిన గొంగడు అక్కడిగా. అందుకే కళ్యాణ లక్ష్మి కూడా బంగారం ఇవ్వలేము. మీరు చెప్పిన మాటలు కదా వాళ్ళు వచ్చి అడిగిల్లా మిమ్మల్ని.